ఇప్పుడైతే మా టెంట్లో అంటే టెంట్ కాదు, ఇక్కడ మేము ఉన్న ఏరియా చిట్కుల్లో ప్రజెంట్ టెంపరేచర్ అయితే 4 degrees ఉంది. నైట్ టైం ఇంకా పెరుగుతుంది, మేబీ 12 తర్వాత ఇంకా పెరుగుతుంది. సో ఎట్లుందేమో చల్లగా అవుతుంది. బ్లాంకెట్లు అయితే 2 ఇచ్చిర్రు, ఇదొకటి. సో చూద్దాం ఎంతవరకు ఆపుతుందో చలిని. టెంట్ అయితే బాగుంది, తక్కువ రేట్లో మంచిగా దొరికింది, మంచి ఏరియాలో. చలో. సో గుడ్ మార్నింగ్, వెల్కమ్ ఫ్రమ్ చిట్కుల్. సో పొద్దున్న లేవగానే మంచి అద్భుతమైన ఇప్పుడే లేచిన. అది 12కి ఏమో అనుకుని ఉంటే బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, ఇవే మన టెంట్లు. రతన్ క్యాంప్ అని పేరు పల్లె నైట్ రతన్ క్యాంప్. చిట్కుల్ విలేజ్ దాటి కొంచెం ముందుకు రావాలన్నమాట, అప్పుడు అక్కడ దూరంగా ఉంది. ఇప్పుడు మనం ముంగట నేను నైట్ చూపించిన కదా ఈవినింగ్ టైంలో కొంచెం, ఇప్పుడు డే టైంలో చూపిస్తే వ్యూ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. చలో. కనబడేదే మనకు చిట్కుల్ విలేజ్, దూరం వచ్చినాం చూడండి. మౌంటైన్స్, అదే జూ అని సౌండ్ వస్తుంది కదా, అదేమనుకుంటారు కింద రివర్. కొంచెం బయటకు తిరుగుతాం ఇప్పుడు. కిందంతా గ్రీను, పైన మంచు. మనం ఇట్లా ఈ రోడ్ పట్టుకుని పోతే టిబెట్ బార్డర్కి వెళ్ళిపోతాం. ఇక్కడ స్నో చాలా ఉంది, ఆ కొండ పైన చాలా హైట్ నాకు ఉన్నట్టుంది. లేదు దాని పక్కన కూడా ఇంకా హైట్ కొండలు ఉన్నాయి. సన్లైట్ పడతలేదు కాబట్టి సరిగా అనిపిస్తలేదు. మౌంటైన్స్ వ్యూ అయితే కనిపిస్తుంది కదా మీకు. కింద క్యాంప్స్ అన్నమాట, మంచి లొకేషన్లు వేసారు, చాలామంది వచ్చారు. యా క్రేజీ ఉంది కదా లొకేషన్. బండిలో పార్క్ చేసిన ఇప్పుడు స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది, బండికి చూడాలి ఎట్లయితే. సో ఇప్పుడు మనం మన క్యాంప్ నుంచి బయలుదేరిపోయినాం. సో ఎందుకంటే ఈ ఐటీబీటీ సారీ ఇండో టిబెటియన్ బార్డర్ ఉంటుంది అనమాట. ఆ బార్డర్ సైడ్ కొంచెం దూరం వరకు అలౌ చేశారంటే, సో బార్డర్ వరకు దాకా వెళ్ళేసిద్దామని చెప్పి పోతున్నాం. 9 తర్వాత అలౌ చేస్తారనమాట. సో లొకేషన్స్ బాగుంటాయంట, వ్యాలీ కూడా చూస్తారు ఎంత బాగుంది వ్యాలీ. ఇది క్రేజీ వ్యాలీ, మధ్యలో మంచి సన్న రివరు, ఆ మధ్యలో సన్న సన్న కాలువలు. బాబా ఇట్లా మెల్లగా పోతుంటే రూట్లో ఏమన్నా పెద్దగా ఉన్నాయి మౌంటైన్స్. సారీ ఓకే. వా అటు లొకేషన్. నేను వచ్చేటప్పుడు ఇటు అటులో లెఫ్ట్ సైడ్ చూసినా కదా కొండడ్డం ఉండే. ఇప్పుడు పోతుంటే ఏదైనా వెహికల్ వస్తే కిందికి దిగిపోతుందేమో అని చెప్పి భయం అవుతుందండి. అందుకే రోడ్డు మధ్యలో నుంచి పోతున్నా, కార్లు వస్తే ఒక సైడ్ ఆగిపోతున్నా, సన్నగా ఉంటే రోడ్డు. ఎందుకంటే ఇటు భయంకరమైన లేదు, ఏమాత్రం కింద దీటైనా అతను మొక్కలు కూడా దొరకాయి. అంత హైట్లో ఉన్నాం, 10,000-11,000 ఫీట్ల నుంచి కిందకి దిగుతున్నాయి ఇప్పుడు. అందుకే నేను కొంచెం స్పీడ్గా వచ్చినా కానీ ఇప్పుడు పోవాలంటే భయం అవుతుంది. అందుకే రోడ్డు మధ్యలో నుంచి పోతున్నా. అతను వెహికల్స్ ఇల్లు సైడ్ తీసుకొని వీలైతే ఆగిపోతున్నా, ఆగిపోయినాక మెల్లగా పోతున్నా. ఎందుకంటే ఒకటి చూసుకోవాలి, ఘాట్ సెక్షన్లలో డబుల్ రోడ్ ఉంటే ఏం కాదు, ఒక వెహికల్ ఇంకో వెహికల్ ఉన్న వెహికల్ పడతాయి కాబట్టి నువ్వు స్పీడ్గా పోయినా వెళ్తాం. ఇది ఒకటే సింగిల్ రోడ్డు, ఒక కారు ఒక బైక్ కొత్త కష్టంగా పడుతుంది ఇలా. అందుకే జర చూసుకోవాలి ఘాట్లో. ఎప్పుడు కానీ మనం కొండ సైడ్ డ్రైవ్ చేస్తే ఏం కాదు, సేఫ్. కానీ ఇక్కడ సైడ్ నుంచి డ్రైవ్ చేసేటప్పుడు జర భయం అవుతుంది. ఈ బండికి షాక్ అబ్జర్వర్ పోయింది, ఆఫ్ రోడ్ చేయడం వల్ల. కొత్త వేపియాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సిటీలో ఉంటుంది. దొరికితే కూడా కొంచెం డౌటే ఉంది, అది తెలిసి. సో మనం సిమ్లా నుంచి వస్తే కనుక
మీ దగ్గర మంచి అడ్వెంచర్ ఉండి ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ చేద్దాం అనుకుంటే మాత్రమే చిటుకులు కురాలి. సో మేము సీదా అయినామనుకో కాజా వెళ్ళిపోతాం, లేదంటే రైడ్ తీసుకొని ఇటు పోతే చిటుకులు వస్తుంది. విలేజ్ ప్లేస్ బాగుంది కానీ మస్తు రోడ్ అయితే చిన్నగా ఉంది. 40 కిలోమీటర్లు గట్టి ఆఫ్ రోడ్, గుంతలు గుంతలు పొక్కలు పొక్కలు అబ్బా. సో ఇప్పుడే లంచ్ చేసుకొని కాజా సైడ్ బయలుదేరిందా. ఈరోజు కాజా అంటే మన నమ్మతి కాజా కాదు, కాజా ఒక ప్లేస్ అండి స్పితి వ్యాలీలో చాలా ఫేమస్ అయిన ప్లేస్ అండ్ పెద్ద సిటీ కూడా. సో 200 కిలోమీటర్లు చూపించింది అంటే ఇంకా 198 ఉంది. సో టైం 3 అవుతుంది కాబట్టి 5 hours చూపిస్తుంది 200 కిలోమీటర్లు కూడా, ఎందుకంటే ఇది కూడా ఘాట్ సెక్షనే కాబట్టి. సో చుట్టుపక్కల అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కాజా వెళ్తున్నాం. సో కాజాలో ఒక 2-3 ప్లేస్లు ఉన్నాయి, అవి చూసేసుకొని రేపు వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం మళ్ళీ. మంచి వాటర్ ఫాల్ ఉంది ఇక్కడ. వాటర్ ఫాల్ అంటే ఇక కొండ మీకు వచ్చిన వాటర్ అనుకో, మనకి ఇక్కడ వాటర్ ఫాల్ అని కాన్సెప్ట్ లేదు. ఓకే, మన ఇక్కడ ఫోటోలు దిగుతారు అంటే అది పాత బ్రిడ్జ్ మీద ఉందన్నమాట, కూలిపోయేదా. ఇయ్యా ఇట్లా పోతుంది చూడు, ఇది మామూలు వాటర్ ఫాల్ కాదు, ఇది ఇంత హెవీ ఫ్లో. అంటే ఇది ఎప్పుడు 365 days ఉంటుంది, వర్షాకాలం అయితే ఇంకా భయంకరంగా ఉంటుంది. మస్తు కట్ చేశారు రాక్. సో కూడా మొత్తం ఇలానే ఉంటాయి మ్యాక్స్, మొత్తం ఇల్లులాగా మనకు వచ్చేస్తుంది అనమాట. యాక్చువల్లీ ఈ రాక్ కట్ స్ట్రక్చర్స్లో నడపాలని నేను ఇక్కడ దాకా వచ్చిన అనమాట మొత్తం. ఒకటి ఎక్కువ ల్యాండ్ స్లైడ్ అవి రాళ్ళు ఎప్పటి వరకు తెలియదు, అన్ప్రెడిక్టబుల్ అని చెప్తే కదా నుంచి. సో అదే ప్రాబ్లం. సో నైస్, బాగుంది. ఇంకా రావనుకున్నాను యాక్చువల్లీ, నిన్నే అయిపోయింది కదా, అసలు ఉండే అనుకున్నా. బట్ ఎస్, అందుకే లదాఖ్ అనేది ద ఫేమస్ టూరిస్ట్ ప్లేస్. చూడండి ఎట్లుందో, ఈ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది డేంజరస్ రోడ్స్లో ఒకటి అనమాట ఇది, స్పితి వ్యాలీ రోడ్లు. లదాఖ్ ఉంటాయి కానీ ఇంత డేంజర్గా ఉండవు, అంటే ఈ రాళ్ళ పరలేటినాయి కదా, అది ఎప్పుడు 10 మీద పడేది లేదు. ఇక కిస్మత్ పెట్టుకొని పోవాల్సింది అంతే. నా పోయినప్పుడు పడలేదా అదృష్టం అంతే. నో పార్కింగ్ ఓవర్ ద బ్రిడ్జ్. ఓహో, సట్లెజ్ రివర్ కానీ ఆ పాత బ్రిడ్జ్ ఉండే అది, అట్లా డ్రైవ్ చేస్తే బాగుంది. పోనీసారి పోనీకపోతే పరిశ్రమ మళ్ళీ. యుఎస్ వ్యాలీ, సట్లెజ్ వ్యాలీ, ఇది వర్షాకాలం చాలా పెద్ద బ్రిడ్జ్ కట్టారు. ఇది బాగు, ఎందుకంటే వర్షాకాలంలో క్రాసింగ్ చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ట్రాన్స్పోర్ట్ పాత రూట్ అది ఉందన్నమాట, అందుకే ఇప్పుడు పాత బ్రిడ్జ్ చేసి కొత్త బ్రిడ్జ్. చాలా వరకు అడ్వెంచర్ తక్కువ చేసేసారు, అంటే అడ్వెంచర్ వల్ల కాదు కానీ ఓన్లీ ఒక సీజన్లో మాత్రం అడ్వెంచర్, మిగతా టైంలో ఇక్కడ ఉన్న వాళ్ళకి బాగా ఇబ్బంది అయిపోతుంది అన్నమాట. అందుకే వాడు ఎట్లా మోస్తారు సిమెంట్, ఎప్పుడు వర్క్ జరుగుతూనే ఉంటాయి. నాకు తెలిసి ఈ రోడ్లకు సంబంధించిన వరకే మన ఎట్లా చెక్ పోస్ట్ చెక్కర్నే కదా అడగాలి మరి. మళ్ళీ చెక్ పోస్ట్ ఉంది కానీ ఆపలేదు, అనుకున్న ఆపుతారేమో. అంటే ఒకసారి ఇట్లా నంబర్స్ తీసుకుంటారు అన్నమాట, బండి నెంబర్. ఇక్కడ ఒక వేరే చిన్న బ్రిడ్జ్ కనిపించింది అనమాట. సో బ్రిడ్జ్ నుంచి పోదామని చెప్పేసి ఎస్, అంటే నేను ఏ రూట్ కాదు, కాకపోతే బ్రిడ్జ్ పై నుంచి పోదామని చెప్పేసి చిన్న బ్రిడ్జ్ ఒకటి ఉంది. నైస్. మళ్ళీ వెళ్ళిపోదాం.
బాగుంది బ్రిడ్జ్. ఎవరైతే వర్క్ చేసుకుంటాం. కేబుల్ బ్రిడ్జ్. ఇక్కడ ఉన్న మౌంటైన్స్ చూడండి ఒక రకంగా. మనం నమస్తే టూ అనే విలేజ్ దగ్గర ఉన్నాం. POOH. ఈ టూ విలేజ్ దాటిన తర్వాత మనకు ఇంకా పెద్ద విలేజ్ వస్తుంది. దాని తర్వాత ట్యాబో తర్వాత నాకు ఇవన్నీ చిన్న చిన్న ఊర్లు అనమాట. తర్వాత ఇవన్నిటి కలుపుకొని కాజా అనేది ఒక పెద్ద సిటీ అనమాట. ఇక సో వీళ్ళకి ఏం కావాలనుకున్నా కాజా కలిపితే కాజాలు దొరికిపోతాయి. అయితే కాజా కొంచెం హైట్లో ఉంటుంది అనమాట. సో అందుకోసం మన టూరిస్ట్ ప్లేస్ లాగా కన్సిడర్ చేస్తారు. ఏరియా కూడా బంక్ ఉంది. ठीक है भैया, कौन सा जगह है? ये जगह कौन सा है? पू। उस पेट्रोल पंप काजा के बीच में कोई भी नहीं है बोले, यहाँ पे भी एक है ना? और आगे डायरेक्ट. अच्छा ओके. సో టెన్షన్ ఏం పడద్దు. పెట్రోల్ సాంగ్ల తర్వాత పెట్రోల్ బంక్ ఉండేది కాజా దాకా అంటారు కానీ లేదు, టూ అనే విలేజ్లో ఉంది. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో యా, సో మనకంతా ఒక 147 డిస్టెన్స్ అంతే ఉంటుంది. అది కూడా మనకు ఆల్మోస్ట్ దొరికిపోతుంది పెట్రోల్ బంక్. సో పెట్రోల్ గురించి ఎక్స్ట్రా ఫ్యూయల్ క్యారీ చేయాల్సిన టెన్షన్ ఉండదు. ఏదో ఒక్కో ప్లేస్లో మాత్రమే పెట్రోల్ కొంచెం రిమోట్ ఏరియా ఉంటుంది కదా, ఆ ప్లేస్లో పోయినప్పుడు మాత్రం మనం క్యారీ చేసుకోవాలంటే. ఇప్పుడు రెగ్యులర్ అయిపోయింది కాబట్టి పెట్రోల్ ఎక్కడైనా దొరికిపోతుంది. యాక్షన్ కెమెరా అయితే వంగింది. లెట్ యువర్ ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ బిఫోర్ యూ డ్రైవ్ స్లో. చాలామంది ఆగిరు రోజా. ఏం జరుగుతుంది? ఎందుకు ఆగిరు? ఏం ఇదేదో అదే సంగం అబ్బా, రెండు రివర్లు కలుస్తాయి అన్నమాట ఇక్కడ. ఏం కలుస్తాయి? ఒక నిమిషం. ఏ మొత్తం చిన్న చిన్న వేస్తారు జనాలు మొత్తం బ్రిడ్జ్ మొత్తాన్ని రీల్స్ ఫోటోషూట్లు అనుకుంటా. అటు నుంచి ఒకటి ఇటు నుంచి ఒకటి వచ్చి కలుస్తున్నాయండి. రైట్, అంతే కరెక్ట్. ఏదా అవునా? వాటర్ ఫాల్ బాగా. యా ఓకే. సో ఒక నిమిషం. ఈ బ్రిడ్జ్ నుంచి ఒక రివర్ వస్తుంది, ఇటు సైడ్ నుంచి ఒక రివర్ వస్తుంది. మన ఇక్కడ కొంచెం మనకు పెద్ద పెద్ద కర్వ్స్ ఉన్న రోడ్స్ వచ్చినాయి. ఈ స్పితి అనమాట. అంటే ఇట్లా హెయిర్ పిన్ బెన్స్ అనమాట. కొన్ని మ్యాప్లో కనిపిస్తుందో లేదో, నేనైతే ఇప్పుడు ఎక్కేస్తున్నది. ఇన్ని కాస్త ఆమె వీడియోలో చెప్తున్నాను. ఒక 4-5 కర్వ్స్ ఉన్నాయి. ఇవి అయిపోయినాక అంటే ఇప్పుడు పైకి ఎక్కుతున్నాం మొత్తం. సో కాజా కూడా ఆల్మోస్ట్ హైట్లోనే ఉంటుంది. అందుకే కాజా అయిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ మీ చిట్కులు లాగానే కూల్ వెదర్ వస్తుంది మనకి. చూద్దాం. సైకిల్ మీద పోతుంది భయ్యా. మనం ఇండియా కాదు, ఫారెన్. ఏం చెప్పుకుంటే సైకిల్ వచ్చా బండి ఇట్లా మొత్తుకుంటుంది తెలుసా. అలాంటి సైకిల్ నొక్కుంది బాబా. ఏం ఫిట్నెస్ బాబోయ్. నా బండి నడపనికే చేతులు వేస్తున్నాయి. కాక సైకిల్ నొక్కుతుంది. అది కూడా ఇంకా బ్యాగులు ఏవి వేసుకోండి మళ్ళా.
సో ఇక్కడ నుంచి స్పితి వ్యాలీ మనకు స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఇది ఐటీ ఓకే ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ వాళ్ళ చెక్ పోస్ట్ అనమాట. ఇప్పుడు మనం వెల్కమ్ టు స్పితి వ్యాలీ అని చూసినాం కదా, అది దాటంగానే గత సన్న రోడ్ వచ్చింది, మొత్తం ఇట్లనే పాడవుతాయంట కాజా వరకు. మధ్య మధ్య కొంచెం మంచిగా వచ్చినట్టుంది. ఇప్పటిదాకా బాగుంది, మంచిగా డబల్ రోడ్. ఇప్పుడు మొత్తం సింగిల్ లేన్ వచ్చేసింది. మళ్ళీ దర్శిస్ కూడా కావాలి. షెట్ తెలిసి మ్యాక్సిస్ సిగరెట్ దాకా పోయి సిగరెట్ దాకా ఆగిపోతా అంతే, ఎందుకంటే ఈ రూట్లో సిగరెట్ నడపలేము, వెళ్తుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ట్యాబ్ 11 ఒకటి వస్తుంది, ఒక 20-30 కిలోమీటర్ తర్వాత. సో వీలైతే అక్కడ ఆగిపోతా. ట్యాబ్ తర్వాత విలేజ్ అనుకుంటే అప్పటి నుంచి వెళ్తుంటే వెళ్ళిపోతా అంతే. ఈ రోజు ప్లాన్ అయితే ఇది. సో చాలా సేపటి నుంచి కాజాకి రూటు ఇలాగే ఉంది. సింగిల్ అంటే మరీ సింగిల్ అని కాదు కానీ ఓకే. కాకపోతే ఉన్న రోడ్డు చాలా బాగుంది, గుంతలు లేకుండా సాఫ్గా ఉంది. సో ఎక్కువ వచ్చి నైట్ టైంలో కొంచెం ఈ మౌంటైన్లు మొత్తం ఉలాగనేమో రాళ్ళు మట్టి ఇంగ్లీజేమో మొత్తం మట్టి అంతా రాలిపోయి ఆడికించి ఒక రాయి బెల్లి సెట్లు వస్తుందో. ఇక్కడ దున్నినట్టు వ్యవసాయమా, రోడ్డు కాదు రాళ్ళు వేస్తారు, మేబీ వ్యవసాయం చేస్తారు అనుకుంటారు, నీళ్ళు నాపి. లేకపోతే ఆపిల్ చెట్లు పెట్టేస్తారు. ఇక్కడ ఆపిల్స్ బాగా పెరుగుతుంది. అదే అనుకున్నా వీళ్ళు ఎట్లా బతుకుతారు, ఏం డబ్బా జనాలు అని అనుకున్నాను. కాకపోతే వింటర్లో ఏంటంటే ఆపిల్స్ బాగా వండుతాయి కాబట్టి బయటకు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎట్లా కాస్ట్లీ కదా ఆపిల్స్. సో ఆపిల్ ధరలు పెట్టుకొని వాళ్ళు ఎట్లా బతుకుతారు, సీజన్లో ఇట్లా ఈ టూరిస్టులతో ఇలా ఉంటుంది అనమాట. సో మొత్తానికి అలా జనాలు మేనేజ్ చేస్తారు ఇక్కడ. ఓహో, దూరంగా వెహికల్ వస్తే అదే ఇప్పుడు మనం ఓవర్టేక్ చేయాల్సింది. సో మొత్తం అట్టుకునే దగ్గర అక్కడక్కడ చెట్లు ఉన్నాయి. అంటే ఆపిల్ తోటలు కొన్ని పెట్టినాం, అన్ని ప్లేస్లో లేదు. ఇట్లా మిగతా ప్లేస్లో ఎక్కువ అంటే కొండల మధ్య గ్యాప్ ఉన్న దగ్గర ఇట్లా చెట్లు పెట్టేసి మొత్తం గ్రీనరీ చేస్తున్నారు. మిగతా దగ్గర ఓన్లీ రివర్ వే మందమే దారి ఉండడం వల్ల కొండలే కనిపిస్తున్నాయి మనకు కొన్ని ప్లేసెస్లో. ఇక్కడ ఏంటంటే మనకు ఓపెన్ ప్లేస్ చాలా ఉంది రివర్ కాకుండా ఆ వ్యాలీలో. అందుకోసం మొత్తం ఆపిల్ చెట్లు పెట్టేసారు. ఇక్కడ గోడలు కట్టుకురు. ఇక్కడ నాన్ లేక్ ఉందంటే లారీ పాపులేషన్ అంటే పురాతనమైన ఇల్లు అంటే ఇక్కడ కొంచెం టిబెట్ బోర్డర్ కూడా టచ్ అవుతుంది కదా. చాలా టిబెటియన్ కల్చర్లు ఉంటాయి ఇల్లు డిఫరెంట్గా. స్టోర్స్ బాగుంది, చిన్నగా జస్ట్ 230 మంది ఉంటాం. వెల్కమ్ టు ట్యాబో. స్పితి వ్యాలీలో ఒక పెద్ద విలేజ్ ట్యాబో, కాజా తర్వాత. ఒకవేళ కాజాలో స్టే కుదరకపోతే ట్యాబోలో ఆగిపోతారు. అది ద నేషనల్ పార్క్ అట. అయ్యబ్బా, ట్యాబో 1 కిలోమీటర్. ఇప్పుడు నేను ఉన్న హోమ్ స్టేలో ఫుడ్ తినే ప్లేస్ అన్నమాట ఇది. ఇక్కడ ఫుడ్ కుక్ చేస్తారు. ఇక్కడ ఉన్నాం టేబుల్స్ కింద మంచి ఇట్లా సో పిల్లలాగా వేసారు. నాకు ఇది ఒక పర్సన్కి 800 విత్ ఫుడ్ పడింది. వింటర్లో దీని మీద వంట చేసుకుంటారంట. ఇట్లా పైకి వెళ్ళిపోతుంది అంత పొగ అంతా. ఇప్పుడు ఫుడ్ తినేస్తున్నా. తినేసి పండుకుంటే నిద్ర వచ్చేస్తుంది బాగా. ఈరోజుకి ఇక్కడికి షిచ్లింగ్ అనే ప్లేస్కి వచ్చేసిన. ఇక్కడ స్టే చేసిన అనమాట. కొంచెం ముందు రోడ్డు బాగాలేదు, సో అందుకని ఇక్కడ ఆగిపోయినా. నెయ్యి మళ్ళీ తిన్నారు, చపాతి, దాల్, పెరుగు, నెయ్యి, లోకల్ మేడ్ అంట. సలాడ్ కూడా ఇచ్చేసారు. ఇక్కడ వేడి వేడి పరోటాలు రెడీ అవుతున్నాయి. ఎస్, పరోటా విత్ ఆమ్లెట్ తినేస్తే ఈరోజు బ్రేక్ఫాస్ట్. ఇది రాత్రి చూపించిన కదా సిట్టింగ్ ఏరియా, మస్తుంది.
సో ఇదే నేను ఉన్న హోమ్ స్టే, డోల్మా హోమ్ స్టే అనమాట. ఇప్పుడు మీకు హోమ్ స్టే చూపిస్తారు లొకేషను. ఇక్కడ పక్కపొంటి వాళ్ళు పంటలు పండించుకుంటారు, కూరగాయలు అవి. ఇది మన హోమ్ స్టే, 2 floors ఉంది. సలేం అంతా పెట్టలేదు, బండిలో పార్క్ చేసుకున్న, సేఫ్ అన్నాడు, నాది గ్యారెంటీ అన్నాడు. కాక మాస్టర్ అలాగేసింది అది, నేను మంచి ఉండే అంకుల్. సో ఇది ఇక్కడ పక్కనే మౌంటైన్, మనకి హోమ్ స్టే పక్కనే. ఇంకొంచెం ఇది చూస్తే ఇక్కడ మనకి మంచు కొండలు. ఇట్లా ఇటు వచ్చేసినాం అనుకో, ఇవేవో ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. ఏం ట్రీస్ నాకు కూడా ఐడియా లేదు. బట్ ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళి కొంచెం ముందుకు పోతే మనకి స్పితి రివర్ వచ్చేస్తుంది. స్పితి రివర్ ఉందన్నమాట. సో ఆ కొండ మీద లైట్ మంచి ఉన్నట్టు అనిపిస్తుంది నాకు, కానీ అనిపిస్తలేదు. సో నేను నైట్ ఈ రూట్లో వచ్చిన అనమాట. రోడ్ కొంచెం బాగలేదని చెప్పి నైట్ ఆగిపోయినా నేను. అంతా కొంచెం ఇట్లా ఉందన్నమాట, సింగిల్ రోడ్ ఉంది. లేట్ అయిపోయినండి, 8 అయినుండే. సో ఇక ఆగిపోయినా నేను. చీకటి అయిపోతుంది మరి, 7:30, 8 చీకటి అయిపోతుంది. సో ఇటు పోతే మనకి ఇప్పుడు మనం పోయే కాజా, స్పితి వ్యాలీ, ఇదంతా స్పితి వ్యాలీనే. ఇప్పుడు అక్కడ మీకు వాటర్ సౌండ్ వస్తుంది కదా, అది స్పితి రివర్. ఇటు పోతే మనకి ఇప్పుడు ధన్కర్ మానెస్ట్రీ, ఇంకా వేరే వేరే కొన్ని చిన్న చిన్న గౌతమ్ బుద్ధుడి మానెస్ట్రీలు అన్నీ వస్తాయంట. సో మనం మానెస్ట్రీలు విజిట్ చేస్తాం ఈ ట్రిప్లో. ఏమన్నా నేచర్ని మాత్రమే కవర్ చేస్తున్నాం. సో ఇది ఇప్పుడు ఉన్న లొకేషన్. ఇది నాకు 800 తీసుకున్నాను ఒక్కరికి, విత్ ఫుడ్ అండ్ స్టే. ఒక రూమ్ అయితే మామూలుగా ఒక డబుల్ బెడ్రూము అట్లా ఉంటే మాత్రం 1200 అట్లా తీసుకుంటుండ్రు ఇద్దరికి, విత్ ఫుడ్తోని. రీజనబుల్గా ఉంది. పొలాలు చూసారుగా ఎట్లున్నాయి, ఇక్కడ పక్కన పండించుకుంటారు. ఏం పండిస్తారు చూద్దాం. సో ఇందులో నేను గుర్తుపట్టే పంటలు ఏంటంటే, ఒకటి పసుపు, ఇంకొకటి అల్లం ఎల్లిగడ్డ, నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ ఉన్నది ఆవాలు కావచ్చు, ఆవాలు మెంతులు. అందులో ఏదంటే తెలీదు, అది కూరలా వేస్తారు. అదొకటి నాకు కరెక్ట్గా ఐడియా లేదు, ఏదో ఫ్లేవర్ కోసం. సో మ్యాక్సిమం ఫుడ్లో కలిపేవి అవి మాత్రం వెజిటేబుల్స్ మాత్రం పండిస్తున్నారు. ఈ వరి అనుకున్న ఫస్ట్ ఇది చూసి నేను. కాదు, వీళ్ళు ఇక్కడ రైస్ తినరు, ఎక్కువ రోటీస్ అవి తింటారు అనమాట. సో మార్నింగ్ మంచిగా 6 గంటలకు లేచిన. పీస్ఫుల్గా ఉంది ప్లేస్. మరి ఎంత చల్లేదు ఇక్కడ, కానీ వింటర్లో చాలామంది వస్తారండి ఇక్కడ. వింటర్ వెరీ ఫేమస్ అంట ఇది స్పితి వ్యాలీకి. మనం కూడా ట్రై చేయొచ్చు వింటర్లో, ఫ్యామిలీతో కూడా రావచ్చు. ఉండడానికి మాత్రం చాలా అంటే చాలా స్టేస్ ఉన్నాయి. ఏదో కాలువ వస్తుంది ఇక్కడ నుంచి, పైనుంచి వాటర్ కాలువ. ఇట్లా గోడలు కట్టేసుకొని మనకు కబ్జా చేసేసుకొని పంటలు పండించుకుంటారు. సో యాక్చువల్గా మనకి హోమ్ స్టేస్లో అందుకు ఉండాలి అని అంటే, పర్టికులర్గా ఈ ఏరియాస్లో వచ్చినప్పుడు హోటల్లో ఏంటంటే రూమ్ ఇస్తారు, అది ఇస్తారు, పట్టించుకోరు. హోమ్ స్టేలు ఏంటంటే ఒక ఫ్యామిలీని చూసుకుంటారు అనమాట. బయట కూర్చొని ఇట్లా వీడియోస్ తీస్తూ ఇట్లా కూర్చున్నా అన్నీ పిలిచి మనకు ఒక హెర్బల్ టీ ఇచ్చింది. స్పితిలో ఫేమస్ అంట. సంథింగ్ లైక్ ఇట్లా ఎల్లో ఉంది. ఇంట్లో బాబో వేసినారు, అసలు మెడిసిన్ లాగా, హెల్త్కి చాలా మంచిదంట. టేస్ట్ కూడా ఓకే, కాకపోతే ఏమి ఇస్తారేమో తెలియదు మనకి. హెల్త్కి మంచిది, స్పితిలో ఫేమస్ అని చెప్పి అందుకే తీసేసుకున్నా.